సార్ 8th నుంచి 18th లోపు ఈ సర్వే మనకు సో ఇప్పుడు మనం 78% వచ్చేసి ఎవ్రీ 3 months కో లేకపోతే పీరియాడికల్ గా రివ్యూలు చేయటము సహాయ సహకారాలతో మీటింగ్లు పెట్టించి అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేయడం అనేది రెండోదండి. మూడోది వాళ్ళు పేదరికం నుంచి అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు ఒక ఐడియాస్ ఉంటే అవి చెప్పడం, అలాగే ప్రభుత్వం కొన్ని ఐడియాస్ ఇస్తుంది, వాటి ద్వారా ఈ ఫిలాంథ్రపిస్ట్ నుంచి సహాయం పొందడం అనేది పీపుల్స్ పార్ట్నర్షిప్ అండి. ఇక్కడ దీంట్లో సింపుల్ గా ఉంటాయి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించి, సోషల్ స్టేటస్ సంబంధించి. అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళకి ల్యాండ్ ఉందా, సర్వే చేసేటప్పుడు there is no fear factor ఉండకూడదు, because people are afraid to share information. ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ బేస్డ్ లేదా swarnandhra.jp.gov.in/P4 అని ఒక లింక్ కూడా ఇచ్చిందండి. ఈ లింక్ ఓపెన్ చేసిన కారణం ఏంటి, సమస్య ఏంటి, అలాగే మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, అలాగే మీ ఆకాంక్షలు ఏంటి, మీ ప్రాంతంలో ఎటువంటి ప్రాజెక్ట్ because they have the thing, but you need a hatchery and a meat production center for both of them to function. So ఇది double and whatever Exactly, that is a concept. That is a concept. This is just a starting survey. Okay. Okay. This is only a survey. So ఈ ఇన్పుట్స్ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా we have to analyze in first place ఏంటంటే we have to get the metrics. అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు R&D డిపార్ట్మెంట్ ఉంటే how much percent has been road ఎంత ఉంది, how much is being developed, what is the potential, రోడ్ మైనింగ్ ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, అక్కడ ఉన్న యాక్టివిటీ ఏంటి, సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ అనేది R&Dలో ఉంటుంది. అలాగే హార్టికల్చర్, RWS, ఈచ్ డిపార్ట్మెంట్ కి కూడా మెట్రిక్స్ క్యాల్కులేట్ చేయాలి. సో ఆ క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా నాట్ ఓన్లీ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్సో ది వెల్ఫేర్ సైడ్ లో కూడా there are a lot of schemes that the government is giving. BC welfare lo recently there are a lot of initiatives. So welfare schemes lo kuda we have to analyze and converge for the social empowerment, ante social and economic empowerment. ఇప్పుడు మొన్న ఇచ్చిన BC welfare లో చాలా మంది యూటిలైజ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ యూటిలైజేషన్ కూడా ప్రాపర్ గా గ్రౌండ్ అయ్యేలాగా, అంటే దానిలో ఏదైనా సెల్ఫ్ నీడ్స్ కాకుండా ఇంకేదైనా వాళ్ళు ఒక చిన్న యూనిట్ పెట్టుకోవడానికో లేకపోతే సోషల్ ఎకనామిక్ కండిషన్ బెటర్ అవడానికి ఏదైనా సహకారం చేసే విధానం తీసుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేయాలి. సో దానికి ఏంటంటే రెగ్యులర్ గా సెట్ ఆఫీస్ నుంచి కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకోగలిగితే అండ్ ఈచ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ అలాంగ్ విత్ ద పీడీ అండ్ ఆల్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ మనం ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. అండ్ దెన్ ఇండస్ట్రీస్ సైడ్ కూడా మేము కొత్త లిస్ట్ ఇచ్చాము. అండ్ దెన్ ఎవ్రీ మండల్లో కూడా we have one business center. Every mandal headquarters could be a business center, a 4th junction point where all the commodities can be purchased outside kada alanti centers దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక 2 acres at least 2 acres మీరు ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయగలిగితే we want to establish a business center model. సెంట్రల్ గవర్నమెంట్ లో స్మార్ట్ హబ్స్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటి ఉంది, అండ్ దెన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో అక్కడ వీ కెన్ క్రియేట్ మోర్ ఎకనామిక్ కండిషన్స్ బెటర్ చేసే విధానంగా ఒక బిజినెస్ సెంటర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ ఏ గ్రోత్. ఎలక్ట్రికల్ కనెక్షన్ మనం ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు వాళ్ళకున్న గోల్ ఏంటంటే 3 phase కనెక్షన్స్ 70% ఆఫ్ ది హ్యాబిటేషన్ అంటే వాళ్ళ గోల్. సో అది గోల్ ఇంప్రూవ్ అవ్వడానికి they're working with the line departments and trying to get funds and develop. సో అలాగే ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు యానిమల్ హస్బెండరీ ఉంది, లైఫ్ స్టాక్ పెంచేదానికి వాళ్ళు ఏం చేయొచ్చు, హౌ డు వి ఇంక్లూడ్ మోర్ పీపుల్ ఇన్ ఇంక్రీజింగ్ ద లైఫ్ స్టాక్, బికాస్ వీ హ్యావ్ లోకల్ కన్సంప్షన్ మనకు చాలా ఉంది. సో అది ఇంక్రీజ్ చేస్తేనే దాని కాస్టింగ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అదర్వైజ్ ఇవి చూసుకుంటే ఎవ్రీ కాస్ట్ హెస్ గ్రోన్ అప్.